ఏపీలో 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అభివృద్ధి ఏంటి అనే దానిపై ఇప్పటికీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. లీడర్స్ చెప్పుకునేది ఎక్కువగా ఋషికొండ ప్లేస్ గురించే. కానీ ఇప్పుడు కడప క్రికెట్ స్టేడియం విషయంలో మాత్రం క్రెడిట్ వార్ అయితే మొదలైంది. కడప ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచెస్ అయితే గ్రాండ్గా స్టార్ట్ అవ్వడంతో సోషల్ మీడియాలో అయితే వైసీపీ సపోర్టర్స్ భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ఇన్నాళ్ళు ఈ స్టేడియం గురించి పెద్దగా మాట్లాడని వాళ్ళు ఇప్పుడు ఫోల్డ్ లైట్స్ వెలుగుల్లో స్టేడియం మెరిసిపోతుంటే ఇదంతా మా జగనన్న గారి విజన్ వల్లే అంటూ క్రెడిట్ తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారని విమర్శలు అయితే వస్తున్నాయి. ఈసారి ఏపీఎల్ సీజన్ 5ను వైజాగ్కే పరిమితం చేయకుండా మంగళగిరి, కడప లాంటి సిటీస్ కి కూడా విస్తరించింది ఏసీఏ. కూటమి గవర్నమెంట్, ఏసీఏ మేనేజ్మెంట్ కలిసి స్టేడియంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్స్, అలానే అవుట్ ఫీల్డ్ పిచ్, ఫ్లోర్ లైట్స్, గ్యాలరీస్ వంటి పనులను ఫాస్ట్ ట్రాక్లో అయితే పూర్తి చేశాయి. అయితే వైసీపీ హయాంలో ఏసీఏ పూర్తిగా వారి కంట్రోల్లోనే ఉన్నప్పటికీ కడప స్టేడియంలో ఒక్క మేజర్ టోర్నమెంట్ కూడా ఎందుకు నిర్వహించలేకపోయారనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. చాలా కాలంగా ప్రాపర్ మెయింటెనెన్స్ లేక స్టేడియం లోకల్ మ్యాచెస్కే పరిమితమైందని క్రిటిక్స్ కూడా అంటున్నారు. ఇప్పుడు ఏపీఎల్ మ్యాచెస్ సక్సెస్ అవుతుండడంతో పాత ఫౌండేషన్ స్టోరీస్ను బయటకు తీసి మేమే చేశామని చెప్పుకోవడం పొలిటికల్ పబ్లిసిటీ స్టంట్స్ మాత్రమేనని ప్రత్యర్థులు కౌంటర్ అయితే ఇస్తున్నారు. ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ప్రజలకు ఉపయోగపడుతున్నప్పుడు క్రెడిట్ ఎవరికైతే వర్క్ ఎగ్జిక్యూట్ చేసి ఫెసిలిటీస్ ని అందించారో వాళ్ళకే దక్కాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. స్పోర్ట్స్ లో స్పోర్ట్స్‌మ్యాన్‌షిప్ ఎంత ముఖ్యమో పాలిటిక్స్ లో హానెస్టీ కూడా అంతే ముఖ్యమని కడపలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి.